South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. మనము ఈ మధ్య కాలంలో ఓట్స్ బాగా తింటున్నాం. అవి తినొచ్చా లేదా, తింటే డైజెషన్ కరెక్ట్గా అవుతుందా లేదా, మన గట్ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి, హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలి, ఈ డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి మెడికవర్ నుంచి డాక్టర్ శ్రీమన్ నారాయణ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? సార్, ఈ మధ్య ట్రెండ్ వచ్చేసింది సార్, బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ ఉండాలి, అప్పుడు మనం హెల్తీగా ఉన్నట్టు. నిజంగా అసలు ఓట్స్ బ్రేక్ఫాస్ట్లో ఉంటే హెల్తీగా ఉంటామా? యాక్చువల్గా మనకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కానీ హెల్దీ ఫుడ్ అంటే ఏంటంటే మనకి కార్బోహైడ్రేట్స్ ఒక 60%, 20% ప్రోటీన్, 20% ఫ్యాట్ ఉండాలన్నమాట. వాటర్ షుడ్ బి 3 to 4 లీటర్స్ ఉండాలి. దాన్ని హెల్దీ అని చెప్తాం యాక్చువల్గా. సో మార్నింగ్ లెగవగానే జనరల్గా మనం చేయాల్సింది ఏంటి అంటే, ఆఫ్టర్ మన వర్క్స్ అయిపోయిన తర్వాత వాటర్ ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకొని ఆన్ ఎంటీ స్టమక్ మనం డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారు అంటే కాఫీ టీ తీసుకోవడము, బెడ్ మీద కాఫీ టీ తీసుకోవడం అనమాట. దాన్ని యాక్టివిటీ ఇంక్రీజ్ చేస్తుంది అని. బట్ మనం ఏంటంటే ఎంటీ స్టమక్ మీద ఎనీ కెమికల్ రిలేటెడ్, కాఫీ టీ ఈజ్ ఆల్సో కెమికల్, ఎంత అది గ్రీన్ టీ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు, కోల్డ్ కాఫీ, టీ కాఫీ, ఏది ఎనీథింగ్, ఇట్ ఈస్ ఎ లిక్విడ్ ఫామ్, ఇట్ ఈస్ ఎ కెమికల్. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎసిడిటీ చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో ఏంటంటే ఎంటీ స్టమక్ మీద ఆఫ్టర్ వాటర్, ఆ వాటర్ కూడా చాలామంది ఏం చేస్తారంటే కాచిన వాటరు, గోరువెచ్చని వాటరు, అందులో నిమ్మకాయలు, వాము వేయటము, జీలకర్ర వేయటము, తేనె వేయటము, అన్ని కెమికల్స్ యూస్ చేస్తాం. సో న్యాచురల్ అయినా ఆర్టిఫిషియల్ అయినా దట్ ఈస్ ఎ కెమికల్ ప్రోడక్ట్ ఫైనల్లీ. ఓకే, సో నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ మాత్రమే తీసుకుంటాం. తర్వాత బ్రేక్ఫాస్ట్ జనరల్గా మన ఇండియన్ సెటప్లో లేకపోతే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఎవరి వాళ్ళ బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి రెగ్యులర్గా. సో దాని గురించి మనం ఆల్రెడీ టైం టెస్టెడ్, చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నారు. ఓల్డ్ పీపుల్ ఏమో మేము ఇవన్నీ తినేసి హెల్దీగా ఉన్నాం చూడండి అంటారు. మేము రోజు నెయ్యి తింటాము అయినా కూడా మేము హెల్దీగా ఉన్నాము అంటారు. న్యూ పీపుల్ ఏమో లైక్ మన బ్రిడ్జిల్ లాగా అనమాట, అంటే కొంచెం తిన్నా ఇబ్బంది అయిపోతుంది. సో ఫుడ్ అప్పుడు ఓల్డ్ పీపుల్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ, ఇప్పుడు న్యూ పీపుల్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ. సో వాళ్ళు డైట్ ఏం తీసుకున్నా అరిగిపోతుంది. మనం ఏం డైట్ కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్ టాపిక్, ఇప్పుడు ట్రెండ్ అవుతున్నది మెయిన్ టాపిక్ అంటే ఓట్స్ అనేది మనం తీసుకోవచ్చా తీసుకోకూడదు. ఓట్స్ అనేది యాక్చువల్గా సీరియల్ గ్రూప్ అండి, లైక్ రైస్ లాగా, వీట్ లాగా, అది కూడా ఒక సీరియల్ అనమాట. సో కాకపోతే దాంట్లో ఉన్న ఒక ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ 66 మిగతా సీరియల్స్ లాగే అనమాట. కానీ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హై ఫైబర్ ఉంటుంది, ఆల్మోస్ట్ లైక్ 11 grams ఫైబర్ ఇన్ ఈచ్ 100 grams లో 11 grams ఫైబర్, విచ్ ఈస్ హైయెస్ట్ ఇన్ సీరియల్స్ అనమాట. సో ఫైబర్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి కార్బోహైడ్రేట్ ని అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది. అదే టైంలో ఏంటంటే ఒక సాల్యుబుల్ ఫైబర్ బీటా గ్లైకాన్ అని చెప్తారన్నమాట. అదేంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రోడక్ట్ ఉంటుంది, అంటే లైక్ గ్యాస్ట్రైటిస్ ని తగ్గిస్తుంది యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఓట్స్ తింటే డైజెషన్ బాగా అవుతుంది. ఓట్స్ తింటే డైజెషన్ బాగా అవుతుంది యాక్చువల్గా. ఇంకొకటి ఏంటంటే మనకి కార్డియో ప్రొటెక్టివ్ యాక్షన్ ఉంటుంది అనమాట, బీపీని తగ్గించడానికి అన్నిట్లోనే హెల్ప్ చేస్తుంది. కానీ దీంట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ ఈజ్ ఆల్మోస్ట్ 66%, అంటే ఈచ్ 100 grams లో 66% కార్బోహైడ్రేటే ఉంటుంది. మనము ఒక సాల్యుబుల్ ఫైబర్ కోసము, అంటే ఒక 11 grams ఉండే ఫైబర్ కోసము ఈ 66 grams ఆఫ్ కార్బోహైడ్రేట్ ఈచ్ 100 grams తీసుకోవాల్సి వస్తుంది. సో ఎవ్రీడే మీరు తీసుకుంటున్నారు అనుకోండి ఓట్స్ని, మీరు ఎవ్రీడే 100 grams లో 66 తీసేసుకున్నారు. మీకు విషయం తెలుసా, బ్రౌన్ రైస్లో ఉండేది 22 grams కార్బోహైడ్రేట్స్, 22 grams మాత్రమే ఉంటుంది. వాటర్ ఇంటేకే హైయెస్ట్ ఉంటుంది అనమాట. సీరియల్ నార్మల్గా వైట్ రైస్ తీసుకున్నా, వీట్స్ తీసుకున్నా ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో కామన్గా ఏంటంటే ఒకే ప్రోడక్ట్ని ఎవ్రీడే తీసుకుంటున్నాం అనుకోండి, దట్ ఈస్ మోర్ డేంజర్. సో ఏదైనా ఒక ఫుడ్ ఏంటంటే మనం రెగ్యులర్గా మారుస్తూ ఉండాలి. సపోజ్ మీరు ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ తీసుకోండి, ఇండియన్ కాదు ఎవరిదైనా ఒక ట్రెడిషనల్ ఫుడ్ తీసుకోండి. సపోజ్ ఒక దోశ ఉంటే అది దట్ ఈస్ ద ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఆయిల్ యాడ్ చేస్తారు, ఫ్యాట్ ఉంటుంది. అదే టైంలో చట్నీస్ ఉంటాయి, లైక్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్ అన్ని మిక్స్ చేసిన లైక్ కలర్ఫుల్ లాగా అనమాట. అన్ని మిక్స్ చేసి వస్తుంది. కానీ ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ. సో ఇడ్లీలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, దోశలో ఎక్కువగా ప్రోటీన్ వస్తుంది, పల్సెస్ వస్తాయి. కాబట్టి పూరిలో కొంచెం ఫ్యాట్ ఉంటుంది, అన్ని మిక్స్ చేస్తారు. సో
మనం బ్రేక్ఫాస్ట్ని ఏదైనా సరే ఆల్టర్నేటివ్ చేసుకుంటూ ఉండాలి. జనరల్గా ఏం చేస్తారంటే ఓట్స్ అనగానే వీక్లీ మొత్తం ఓట్స్తోనే గడిపేస్తారు. 66 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఎంటర్ అవుతుంది అనమాట. అంటే ఒక బెనిఫిట్ కోసం 66 grams అంటే మనకి వీక్ ఆల్మోస్ట్ లైక్ మీరు రైస్ తింటున్నట్టే లెక్క. అలా కాకుండా ఒక రోజు ఓట్స్, ఒక రోజు నార్మల్ ఇండియన్, ఒక రోజు సౌత్ ఇండియన్, ఒక రోజు నార్త్ ఇండియన్, ఒక రోజు నార్మల్ గా ఫాస్ట్, కొంతమంది ఫాస్టింగ్ చేస్తామంటారు. అట్లా ఇంటర్మీడియట్ గా చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే మనకి యూజ్ అవుతుంది. ఒక క్వశ్చన్ ఉంటుందండి జనరల్ గా, విచ్ ఇస్ ద బెస్ట్ ఆయిల్ అని చెప్పి. యాక్చువల్ గా మనం సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్ అడిగితే ఆ బెస్ట్ ఆయిల్ అనేది ఎప్పుడు ఉండదు మనకి. ఈవెన్ మనకి అన్ని ఫ్యాటీ యాసిడ్స్ కావాలి, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కావాలి మనకి. సో జనరల్గా ఏం చెప్తారంటే 1 week గ్రౌండ్ నట్ ఆయిల్, 1 week ఆయిల్, 1 week కోకోనట్ ఆయిల్, వీక్లీ చేంజ్ చేసుకుంటూ ఉండండి అని చెప్తారు. సో ఒకే ప్రోడక్ట్ని ఎక్కువ రోజులు వాడితే దట్ ఈస్ ద మోర్ డేంజర్. ఈవెన్ బ్రౌన్ రైస్ని మీరు ఎక్కువ రోజులు వాడారనుకో దట్ ఈస్ ఆల్సో డేంజర్. అందులో ఏం ఎక్స్ట్రా రాదు, మీకు కార్బోహైడ్రేట్ రాదు. మన బాడీలో ఒక టిపికల్ ప్రాబ్లం ఉందండి యాక్చువల్గా. ఏంటంటే దానికి కావాల్సి వస్తే బ్రెయిన్లో ఉన్న షుగర్ని కూడా బయటికి తీస్తుంది. దానికి కావాలి, సపోజ్ మన బాడీకి కావాలి ఈరోజు షుగర్ కావాలనుకోండి, లివర్లో ఉన్న షుగర్ని బ్రెయిన్లో ఉన్న షుగర్ని కూడా బయటికి తీస్తుంది. దట్ అర్జు కోసం అనమాట. అంతే తప్పించి మనం ఈరోజు ఫుడ్ కొంచెమే తిన్నాం కదా బాడీ నువ్వు అడ్జస్ట్ చేసుకుంటే చేయదండి. లేదు 1 month మొత్తం మనం బ్రౌన్ రైస్ తిన్నామన్నా కూడా మనకి ఏం పెద్దగా మొత్తం బాడీలో ఉన్న మొత్తం జ్యూస్ అంతా బయటకు తీస్తుంది అనమాట. మనం ఎక్కువ తిన్నాం అనుకోండి మొత్తం తీసుకెళ్లి ఫ్యాట్ లో అక్యుములేట్ చేసేస్తుంది. సో మనకి నచ్చినట్టు బాడీ ఉండదు ఎప్పుడు, మన బాడీ తత్వాన్ని బట్టి మనం బ్రేక్ఫాస్ట్ ని డిసైడ్ చేసుకోవాలి. సో మేబీ అందుకే కదా సార్ మోస్ట్లీ ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్ ఫుడ్స్ తింటేనే అందరు హెల్తీగా ఎందుకుంటారు అంటే అన్ని ఇట్లా మిక్స్ చేస్తారు కాబట్టి అదే టైంలో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు ఈరోజు యాక్టివ్గా ఎక్కువగా ఉన్నారనుకోండి ఎక్కువ తీసుకునే వాళ్ళు, తక్కువ ఉంటే తక్కువ తీసుకునే వాళ్ళు. సో ఓట్స్ ఈస్ హెల్దీ ఫుడ్ బికాస్ తనకి ఎక్కువ ఫైబర్ ఉంటుంది, హైయెస్ట్ ఫైబర్ ఉంటుంది కాబట్టి. సో డైజెషన్కి కానీ ఎస్జిటీ ఉన్న పేషెంట్కి కానీ కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్స్కి కానీ మనం ఓట్స్ యూస్ చేస్తాము లైక్ ఏ మెడిసిన్ లాగా అనమాట. అంతేగాని అది కంటిన్యూస్గా చేయడం కుదరదు అనమాట, ఎందుకంటే మోర్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దాంట్లో. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ ఓట్స్ వాడాలనేది ఒక కాన్సెప్ట్ యాక్చువల్గా. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓట్స్ ఉంటాయి. చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి, ప్లెయిన్ ఓట్స్ వచ్చాయి, మసాలా ఓట్స్ ఉంటున్నాయి, ఈ మనకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన ఓట్స్ ఉంటున్నాయి. సో ఒకవేళ సార్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తుంటే మీరు అన్నట్టు ఫైబర్, కార్బోహైడ్రేట్స్, అదర్ ప్రోటీన్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? జనరల్గా అండి ఏదైనా ఒక ఫుడ్ని ఫుడ్ లాగా తీసుకుంటున్నప్పుడే యూస్ఫుల్ అవుతుంది దాంట్లో ఉన్న డైట్. అలా కాకుండా మనము చాకో చిప్స్ లాగా చాకో యాడ్ చేయటము, సపరేట్ మసాలా స్పైసీ అన్నీ యాడ్ చేసుకున్నాం అనుకోండి ఆ న్యూట్రిషన్ వాల్యూ పోతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి అనమాట. సో మీరు ఓట్స్ లాగా తీసుకోవాలనుకుంటే హోల్ గ్రెయిన్ ఓట్స్ అని ఉంటుందండి, లైక్ ఇట్స్ ప్లెయిన్ ఓట్స్ అనమాట. అందులో ఏమి యాడ్ చేయడం కుదరదు, దాన్నే కుక్ చేసేసుకోవడం, నార్మల్ బ్రేక్ఫాస్ట్ లాగా తినేయడం మనం. అట్లా కాకుండా ఓట్స్లో ప్రాసెస్డ్ ఓట్స్ ఉంటాయి అనమాట యాక్చువల్గా. అంటే మీరు చెప్పినట్టు మసాలా అవన్నీ యాడ్ చేస్తుంటారు, దానివల్ల యూజ్ ఏమి ఉండదండి, ఇంకా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. యాక్చువల్గా ఎవరైనా సరే వాట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చిన ఫుడ్, హెల్దీగా కుక్ చేసిన ఫుడ్, ఆయిల్ కొంచెం తక్కువ యూజ్ చేసుకున్న ఫుడ్, నెక్స్ట్ ఏమో ఆన్ టైం అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ అయ్యాను మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని వేడి చేసి మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ తినడం అనేది కరెక్ట్ కదా యాక్చువల్గా. సో ఓట్స్ మీన్స్ హోల్ గ్రెయిన్ ఓట్స్, దట్ ఈస్ రా ఓట్స్ ఈజ్ హెల్దీ. రిమైనింగ్ ఆల్ ఓట్స్ అనేది జస్ట్ మనం ఓట్స్ తినాలన్న ఫీలింగ్తోనే చేస్తాం. ఈవెన్ అవైనా సరే మనం రెగ్యులర్గా అవే కంటిన్యూస్ కాకుండా అప్పుడప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా చేయకూడదండి. ఏ ఫుడ్ని కూడా రెగ్యులర్ రోజు ఇడ్లీ తినడం కూడా కరెక్ట్ కాదు, రోజు దోశ తినడం కూడా కరెక్ట్ కాదు, రోజు ఓట్స్ కూడా సేమ్ అంతే అనమాట. సో మనం ఆల్టర్నేటివ్గా చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సో సింపుల్గా ఇందులోనే మనకు అర్థమవుతుంది సార్, మన గట్ హెల్త్ బాగుండాలి అని అన్న హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసం అన్న మీరు ఇప్పుడు చెప్పారు బాడీలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఈక్వల్గానే ఉండాలి సార్, ఈవెన్ లంచ్ కానీ డిన్నర్లో కూడా ప్రతి దాంట్లోనే ఉండాలండి. నెక్స్ట్ జనరల్గా అందరం ఫాలో అయ్యే రూల్ ఏంటంటే మనం ఎంతైతే మీల్ తీసుకుంటున్నామో దాంట్లో బ్రేక్ఫాస్ట్ ఈజ్ 1/2 ఉండాలి. half of our food will be in the breakfast only. నెక్స్ట్ ఏంటంటే రిమైనింగ్ దాంట్లో half is our lunch. డిన్నర్ ఏంటంటే జస్ట్ 1/4 మాక్సిమం అనమాట. అది కూడా డిన్నర్కి లంచ్కి మధ్యలో డిన్నర్కి స్లీప్కి మధ్యలో అట్లీస్ట్ ఒక 2-3 hours గ్యాప్ ఉంచుకునేలాగా చేసుకోవాలి. అప్పుడే మనం యాక్టివ్గా ఉన్నప్పుడు డైజెషన్ అయిపోతుంది, లేకపోతే మొత్తం ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. బట్ సార్ ఇక్కడ చాలా మంది ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు, ఏంటంటే నైట్ తక్కువ తినాలనేది మంచిదే అందరు చెప్తారు, బట్ తక్కువ ఎలాగో తినాలి కదా, తినకపోతే ఇంకా మంచిదంట అని నైట్ ఫుడ్ మీల్ కానీ స్కిప్ చేస్తున్నారు, అది మంచిదే అంటారా? జనరల్గా అండి మనకి రిథమ్స్ ఉంటాయి అనమాట. అంటే మనం ఎలా నిద్రపోవాలనేది ఆల్రెడీ క్లాక్
లైక్ మన క్లైమేట్ని బట్టి సపోజ్ మనం ఇండియాలో ఉన్నాము, ఇండియాలో ఉన్నప్పుడు జనరల్గా మనకి నైట్ ఎప్పుడు అవుతుందో అప్పుడే స్లీప్ వస్తుంది. ఇదే ఇండియన్ పర్సన్ యూఎస్ వెళ్ళాడు అనుకో 2-3 డేస్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది, 4th డే నుంచి సైకిల్ కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా మన బాడీలో ఏంటి అంటే జ్యూసెస్ ఏదైతే జ్యూస్లు ఉన్నాయో అవన్నీ ఎప్పుడు రిలీజ్ అవ్వాలనేది ఆల్రెడీ ఫిక్స్. లైక్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock to 5 o'clock మనకి 50% ఆఫ్ అవర్ జ్యూసెస్ విల్ బి రిలీజ్డ్. అందుకే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయొద్దని చెప్తాం అనమాట. సో 24 hours సమ్ జ్యూసెస్ విల్ బి రిలీజ్డ్. జ్యూసెస్కి ఫుడ్ కావాలి కదండి, ఒక మెటీరియల్ కావాలి కదా డైజెషన్ అవుతుంది. సపోజ్ డిన్నర్ మీరు స్కిప్ చేశారనుకోండి, మనం లంచ్ చేసే టైం ఎప్పుడు మేబీ 1-2 o'clock అయితే నెక్స్ట్ రోజు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేస్తాము 8 to 10 o'clock చేస్తాం జనరల్గా. సో ఆల్మోస్ట్ మనకి 12 to 14 hours ఫాస్టింగ్ ఉంటుంది. ఆ టైంలో ప్రొడ్యూస్ అయిన జ్యూస్కి మెటీరియల్ లేకపోతే మన బాడీనే కరిగిస్తాయి అనమాట అవి జ్యూసెస్. జ్యూసెస్ ఒకసారి రిలీజ్ అయిపోయిన తర్వాత తనకు ఫుడ్ ఉండాలండి అవి డైజెస్ట్ చేయడానికి, లేకపోతే మన ఏదో ఒక ప్రోడక్ట్ కావాలి కదా, అదేంటి మన బాడీ. సో సపోజ్ మీరు నేను డిన్నరే ఎస్కేప్ చేయడం అనేది కరెక్ట్ కాదు, డిన్నర్ని తక్కువ తీసుకోవడం అనేది లైట్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, మనం రెగ్యులర్గా చేసే పొరపాట్ల వల్ల మన హెల్త్ ఎంత పాడవుతుంది అనేది చాలా క్లియర్గా చెప్పారు. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఎ డ్రీమ్.